అందరికీ నమస్కారం అండి. ఈరోజు కళ్యాణ్ నగర్లో ఉన్నటువంటి ఈ స్థలంలో కొంతమంది దౌర్జన్యంగా ప్రవేశించి బోయిళ్ల సురేష్ గారి ఆస్తిని ధ్వంసం చేసి ఈ స్థలం మాదని ఒకరు, మీరేం చేస్తారని ఒకరు, ఏమి చేయగలరని ఒకరు, మా కథ ఇట్లా ఉంటుందని ఒకరు రకరకాలుగా మాట్లాడుతూ ఈ దౌర్జన్యకరమైన పద్ధతులు మరి ఇది ఎందుకు జరుగుతుందో అనేది తెలియని అమాయకులం కాదు. ఖచ్చితంగా దీనికి సమాధానం కూడా ఉంటుంది. మరి ఈరోజు రాత్రి పోలీస్ శాఖ వారు కూడా రాత్రిళ్ళు 11:30కు వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తూ ఉంటే సురేష్ రెడ్డి గారు పోలీస్కి కంప్లైంట్ చేస్తే పోలీసు వచ్చి ఎవరైతే ఇక్కడ విధ్వంసాన్ని సృష్టించడానికి తయారయ్యారో వాళ్ళని తీవ్రంగా హెచ్చరించి తరిమేసిన తర్వాత మళ్ళీ ఉదయాన్నే వచ్చి ఇవన్నీ పడగొట్టడం జరిగిందని చెప్తున్నారు. తప్పకుండా పోలీసు వారికి ఫిర్యాదు చేయటం జరుగుతుంది. అదేవిధంగా మా పార్టీ కార్పొరేటర్కి ఎవరైతే నష్టం చేశారో వాళ్ళ మీద కూడా ఎట్లా ఇది శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా సోదరుడు సురేష్ రెడ్డి గారికి అండగా నిలబడుతుంది. మేమందరం కూడా ఆయనతో ఉంటాం. తప్పనిసరిగా అక్రమానికి వచ్చిన పరిస్థితులే కనుక ఉంటే మేము ఈ కార్యక్రమాలని ఎట్లా అదుపు చేయాలనేది కూడా తెలిసిన వాళ్ళమే. తప్పకుండా ఆ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి మనవి చేస్తున్నానండి. నా పేరు మొయిల సురేష్ రెడ్డి. ఇక్కడ కళ్యాణ్ నగర్లో నాకు సంబంధించిన ఫ్లాటు 26-12-73లో మాకు ఇక్కడ ఫ్లాటు ఉన్నాయి, 2 ఫ్లాట్లు ఉన్నాయి. రాత్రి 11:30కు వచ్చేసి జేసీబీ ట్రాక్టర్లు తీసుకొచ్చి ఇల్లు పడగొట్టడం జరిగింది. నేను వెంటనే 112 కాల్ చేసి కంప్లైంట్ చేస్తే 5th జోన్ సిఐ గారు మరియు పోలీసులు వచ్చేసి వెంటనే మొత్తం పగలగొట్టిన దాన్ని యథావిధిగా ఆపేసి వాళ్ళను పంపించడం జరిగింది. ఆ వచ్చిన వ్యక్తి రాజేష్ మరియు కొద్దిమంది గుర్తు లేని వ్యక్తులు వచ్చారు. సో మీరు ఉదయాన్నే పేపర్లు తీసుకురమ్మని చెప్పేసి సిఐ గారు చెప్పడం జరిగింది. మేము గత 2022 నుంచి ఈ ఫ్లాట్లో కొనుక్కొని ఇక్కడే మా వాచ్మెన్ ఇక్కడే ఉంటున్నారు. మరి ఇక్కడే దాదాపు 200 బస్తాల సిమెంటు, ఇక్కడ పనికి సంబంధించిన సామాన్లు, ఇదే విధంగా ఇక్కడ అన్నీ ఉన్నాయి. సో మీ వర్కుల కోసం అని చెప్పేసి దీన్ని ఉపయోగిస్తున్న మా వాచ్మెన్ ఉన్నారు. మరి ఈ విధంగా కరెంటు కట్ చేసి కరెంటు మీటర్లను కూడా అన్నింటినీ ధ్వంసం చేశారు. సో సిఐ గారికి రాత్రి 11:20 కంప్లైంట్ చేస్తే వారు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకుంటామని చెప్పి పంపించారు. మరలా ఉదయం 6 గంటలప్పుడు మరలా జేసీబీలు ఏనాకుడికి వస్తారో చేసుకొనిరా ఇప్పుడే అని చెప్పేసి పోలీసు వాళ్ళని కూడా దుర్భాషలాడారు. సో వాళ్ళ ముందరనే ఎత్తనరా ఎవడు చూసుకుంటారని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిర్వీర్యం అయిపోయేసి చూస్తూ ఉండిపోయారు. వాళ్ళని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా కుదరని పక్షంలో మరలా సిఐ గారికి కాల్ చేస్తే చివరిలో ఇంకా కొద్దిగా ఉండంగా ఆఫ్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు సిఐ గారి దగ్గరికి, ఎస్పీ గారి దగ్గరికి వెళ్తున్నాము. ఇది మేము గతంలో ఎవరైతే ఈ భూమి ఉందో ఆ భూమి వాళ్ళ దగ్గర నుంచి రెండో వాళ్ళు హర్నాథ్ బాబారెడ్డి కొన్నాడు. హర్నాథ్ బాబారెడ్డి దగ్గర నుంచి నేను కొనడం జరిగింది 2022లో. మరి ఈ విధంగా దొంగ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తీసుకొచ్చేసి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాం. ఇక్కడ మాకు అన్ని రకాల బిల్లులు ఉన్నాయి. మరి ఈ విధంగా దౌర్జన్యంగా ఇది మరి రాజకీయ కక్ష అనుకోవాలో మరి ఏమనుకోవాలో తెలియడం లేదు. ఈ విధంగా అదేవిధంగా మా స్కూల్ ముందర మా కాలేజీలు ఉన్నాయి. మా కాలేజీ ముందర కూడా బంకులు తెచ్చి పెడుతున్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఎవరైతే నెల్లూరు రూరల్ పరిపాలిస్తున్నారో వారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. అదే సార్, అదే ఇది సివిల్ కేసు అని చెప్పి మేము ఇక్కడే ఉంటున్నాం. మా కరెంటు బిల్లులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి అర్ధరాత్రి పూట దౌర్జన్యంగా ఎవడు వస్తే ఏం చేస్తాడో ఎవడు ఏం చేయలేరు. ఇది మాకు తెలుగుదేశం ప్రభుత్వం ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి అంటే నిజంగా శ్వాస పీల్చుకోవాలన్నా కూడా వీళ్ళ పర్మిషన్ తీసుకొని పీల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందువల్ల అంటే ఈరోజు మరి ఇక్కడ మేము నివాసం ఉంటున్నాం కళ్యాణ్ నగర్లో. అందరికీ ప్రజలకు అందరికీ తెలుసు. ఇక్కడ మేము ప్రతిరోజు నిత్యం వస్తూ ఉంటాను నేను ఇక్కడికి. మరి అర్ధరాత్రి పూట ఈరోజు దౌర్జన్యంగా పాల్గొట్టినాడు. దానికి ప్రత్యక్ష సాక్షి సిఐ గారే.
సిఐ గారు మరియు 5 మంది పోలీసులు వచ్చేసి దాన్ని నిలుపుదల చేశారు. సిఐ గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చి అబ్బాయికి చెప్పి పంపించారు. మళ్ళీ అదే వ్యక్తి మరలా ఉదయం 6 గంటలప్పుడు పట్టపగలు వచ్చేసి దీనికి మన పామూరు సుధాకర్ రెడ్డి దగ్గరుండి దీనికి ప్రోత్సహించి, ఈ పడారిపల్లిలో పామూరు సుధాకర్ రెడ్డి అని ఉన్నాడు, ఆ పామూరు సుధాకర్ రెడ్డి దగ్గరుండి దీన్ని ప్రోత్సహించి చేపిస్తున్నారు. ఇది ఎంతవరకు సమస్య? సుధాకర్ రెడ్డి ఎల్లకాలం సాగదు. ప్రతిరోజు నువ్వే ఉండవు, గుర్తుపెట్టుకో. మంచిగా ఉండాలి. ఈ విధంగా ప్రజల ఆస్తులను విధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్టు? ఏదైనా ఉంటే కనుక నిజంగా మీయే డాక్యుమెంట్స్ అయితే కనుక మీకే ఇది ఉంటే కనుక ఈ విధంగా అర్ధరాత్రి వచ్చేసి పాల్గొట్టరు. సో మీరు కోర్టుకు వెళ్తారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షమైన పాలకపక్షమైన అందరికీ సమాన హక్కులు ఉంటాయి. మరి విభేదించినంత మాత్రాన్నే మేము ఎక్కడా తప్పుడు పని చేయలేదు. తప్పుడు పని చేస్తే కనుక దానికి మేము దేశశిక్షకైనా సిద్ధం. తప్పుడు పని చేయకుండా ఈ విధంగా అన్యాయంగా మా ఆస్తులను ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్టు? మరి ఇది ఏమన్నా పామూరు సుధాకర్ రెడ్డికి ఏమన్నా 23వ వార్డు రాసిచ్చారా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను.